శోధన దినము అంటే మనకి ఎప్పుడైతే శ్రమ వచ్చిద్దో, కష్టం వచ్చిద్దో, బాధ వచ్చిద్దో, వేదన వచ్చిద్దో, మనము దేవుల్లో ఎదగలేకపోతున్నామో, ఆత్మీయ జీవితంలో బలపడలేకపోతున్నామో, మన కుటుంబ సంబంధంగా మనకు వచ్చిన ఆ కష్టం ఏంటి, ఆ బాధ ఏంటి, దీని అంతటికి కారణం ఏంటంటే శోధన. దీని అంతటికి కారణం ఏంటి? శోధన. అయితే ఆ శోధన ఎందుకు వస్తుంది? ఆ శోధన వల్ల మనకు వచ్చే బాధ ఏంటి? ఆ శోధన ఎలా పోగొట్టుకోవాలి? ఆ శోధన వల్ల దేవుడు మనకి ఏ విధమైన సహాయం దయచేస్తాడు అనేది మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకున్న శ్రద్ధగా వినండి. దేవుని యొక్క వాక్యము ఈరోజు చాలా మంది మిస్ అయిపోతున్నారు. దేవుని యొక్క వాక్యం పోగొట్టుకుంటున్నారు. చాలా మంది రాలేకపోయారు. ఎందుకో మరి ఒక వారం అందరూ వస్తున్నారు, ఒక వారము రాలేకపోతున్నారు. సరే, ఏదైనప్పటికీ ఈ మనం దేవుడు ఎదగకుండా ఉండటానికి కూడా శోధన ఒక కారణము. కనుక శోధన దినమందు మనము జాగ్రత్త పడాలి. శోధన దినమందు మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శోధన వచ్చినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. శోధన వచ్చినప్పుడు ఏం చేస్తామా? కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. శోధన వచ్చినప్పుడు మనము పడిపోతాం, విశ్వాసం నుంచి పడిపోతాము, దేవుని దగ్గర నుంచి దూరం అవుతాము. మన కుటుంబ పరంగాను మనకి ఇదిగో గొడవలు అవుతాయి, కొట్లాట్లు అవుతాయి. ఈ శోధన వల్ల మన పచ్చని సంసారాలు కూడా పాడైపోతూ ఉంటాయి. కనుక శోధన అనేది చాలా భయంకరమైనది. ముఖ్యంగా విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో శోధన అనేది చాలా భయంకరమైంది. ఆ శోధన మనకి రాకూడదు. ఒకవేళ ఆ శోధన వచ్చినా కానీ ఆ శోధన వల్ల మనకి ఏ విధంగా ఆ శోధన జయించి మనము ఆశీర్వాదాలను పొందుకోవాలి, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి అనేది కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకుందాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎబ్రాయీయులకు రాసిన పత్రికలో చక్కటి ఆలోచన తెలియజేస్తున్నాడు. నేడు మీరు ఆయన శబ్దం వినినేలా అధీనములో శోధన దినమందు కోపము పుట్టించినప్పుడల్లా మీ హృదయములను కఠినపరుచుకునుడి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు నిర్గమ కాండములోను, ద్వితీయోపదేశ కాండములోను ఆ బానిస బ్రతుకు ఏదైతే ఇశ్రాయేలు ప్రజలకు ఉందో, ఆ ఐగుప్తులో వాళ్ళ జీవితము 420 సంవత్సరాలు వాళ్ళు అక్కడ బానిస బ్రతుకులో జీవించిన ఆ జీవితంలో ఇదిగో దేవుని వైపు చూసి, ప్రభా మాకు ఇక్కడ శ్రమ ఉంది, మాకు ఇక్కడ కష్టం ఉంది, ఇదిగో ఇక్కడ మేము వీళ్ళు పెట్టే శ్రమకు తట్టుకోలేకపోతున్నాము, వీళ్ళు పెట్టే బాధను భరించలేకపోతున్నాము, మమ్మల్ని ఇక్కడి నుంచి విడుదల పరచు అని ప్రభువుని అడిగారు. ప్రభువుని అడిగినప్పుడు ప్రభు కనికరి గల దేవుడు, అందరు ప్రార్థన చేస్తాడు దేవుడు. ఇదిగో అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి ఒక్క మంచి దేశానికి నడిపించాలని ఆలోచన చేశాడు. ఆ దేశం ఏంటంటే కానాను దేశము. అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశము. ఆ దేశానికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు ఒక ఆలోచన చేసుకున్నాడు. అయితే ఆ బానిస బ్రతుకుల నుంచి, ఆ వేదనకరమైన జీవితం నుంచి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళని ఐగుప్తు నుంచి బయటికి రప్పించినప్పుడు వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే దేవుని మీద చనుకున్నారు. ఏం చేశారమ్మా? దేవుని మీద చనుకున్నారు. అయ్యో, ఇక్కడ మాకు ఆహారం లేదే, తినటానికి తిండి లేదే, మాకు తాగటానికి నీళ్ళు లేవే, ఇక్కడ మాకు మటన్ లేదే, చికెన్ లేదే, ఇక్కడ ఓన్లీ దుంపలు ఏమున్నాయి, అడవులు ఏముంటాయి, ఆ దుంపలు తప్ప అని వాళ్ళు మమ్మల్ని ఆ బానిస బ్రతుకులోంచి బయటికి తీసుకొచ్చాడన్న కృతజ్ఞత వాళ్ళకి దేవుని మీద లేదు కానీ, కృతజ్ఞత కలిగి ఉండలేదు కానీ, ఇప్పుడు వాళ్ళు దేవుని మీద తిరగబడ్డారు. వాళ్ళు దేవుని మీద తిరగబడ్డ వల్ల దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని శోధించడం ప్రారంభించాడు. దేవుడు వాళ్ళని శోధించడము ప్రారంభించాడు. ఇది ఒక శోధన. దేవుడు శోధిస్తున్నాడు. అయితే ఆ శోధన, దేవుడు ఇచ్చే శోధన, అది మన యొక్క జీవితాన్ని ఏ స్థితిలోకి తీసుకెళ్తుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అయితే ఇంకొక శోధన ఉంటది. వాడు ఇంకొక శోధన ఎవరు పెడతారంటే సాతాను పెడతాడు. సాతాను శోధన పెట్టినప్పుడు అది ఇంకా చాలా భయంకరంగా ఉంటది. ఒక నైటే మన జీవితాలు మారిపోతాయి.
మనం అనుకుంటాము ఈరోజు బాగున్నాం కదా, ఈరోజు మన బ్యాంక్ బ్యాలెన్స్లు బాగున్నాయి, మనకు ఆస్తి ఉంది, సంపద ఉంది, మనం సంపాదించుకుంటున్నాం, ఆరోగ్యం ఉంది అని మనం అనుకుంటున్నాం. అయితే ఒక్క రాత్రే ఏమైంది? ఇందాక చెప్పినట్లుగా మరి చిన్న యాక్సిడెంట్ అయితే కాలు ఇరగొచ్చు, చెయ్యి ఇరగొచ్చు. పెద్ద యాక్సిడెంట్ అయితే ఇంకా మన శరీరంలో భాగాలని ఏమవుతాయి? యాక్సిడెంట్ గురయ్యి దెబ్బలు తగిలి నడవలేని స్థితిలో, పని చేసుకోలేని స్థితిలో మనం ఉంటాం. అప్పుడు ఏదైతే మనం దాచిపెట్టుకున్నామో, ఏదైతే మన బ్యాంక్ బ్యాలెన్స్ లోని అనుకుంటున్నామో ఆ డబ్బు కూడా సరిపోదు మనం బాగుపడటానికి. ఇది సాతాను పెట్టే శోధన. సాతాను పెట్టే శోధనకి దేవుడు బాధ్యుడు కాదు. దేవుడు బాధ్యుడు కాదు. బస్ స్టాప్ లో మనం చూస్తూ ఉంటాం, రైల్వేల దగ్గర మనం చూస్తూ ఉంటాం, జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త, మీ బ్యాగులు మీరే బాధ్యులు, మీ పోగొట్టుకుంటే దానికి ఆర్టీసీ యజమాన్యం సంబంధం లేదని మనం బోర్డులు చూస్తూ ఉంటాం. మనము ఆ సాతాను పెట్టే శోధనకి దేవుడు బాధ్యుడు కాదు. అయితే ఇక్కడ 2 శోధనలు మనం చూస్తున్నాం. ఒకటేమో తనగటం వల్ల వచ్చే శోధన, అంటే దేవుడికి విరోధంగా జీవించడం ద్వారా వచ్చే శోధన, దేవుడికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా వచ్చే శోధన చాలా భయంకరమైనది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఆ శోధన అనేది మన జీవితంలో ఆ శోధనే ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి, ఆ శోధనే దీవెనకరంగా మార్చుకోవాలి. దేవుడు పెట్టే శోధన అయినప్పటికీ, ఆ సాతాను పెట్టే శోధన అయినప్పటికీ, నువ్వు నీ జీవితం ద్వారానే, నీ జీవిత యొక్క పశ్చాత్తాపం ద్వారానే దేవుళ్ళు నువ్వు మళ్ళీ ఆ శోధన పోగొట్టుకొని నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శోధన దినమందు జాగ్రత్తగా ఉండు. మన కష్టం చెప్పొచ్చిందమ్మా, కష్టం చెప్పొచ్చిందా చేసుకున్నప్పుడు మనకు వచ్చిన ఆ శోధనలు ఎలాంటివి, ఆ శోధనలు ఎందుకు వస్తున్నాయి, ఆ శోధన మనము ఎందుకు పొందుకుంటున్నాము అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడు ప్రేమమయుడు. దేవుడు పెట్టే శోధన అది మనని ఎక్కువగా కష్టాలు పాలు చేయు. దేవుడు పెట్టే శోధన. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారమ్మా, చదవకపోతే ఏం చేస్తాం? మందలిస్తాం కదా, అరే లేదంటే ఇదిగోరా నీకు తిండి పెట్టను, నువ్వు మంచిగా చదువుకుంటేనే నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను అని చెప్తా ఉంటాం. అవసరం అయితే వాడిని చదువుకోమని ఒక దెబ్బ కొడతాం. ఎందుకు? అది వాడికి శోధనలాగా ఉంటది. కానీ ఆ శోధన ఎందుకు? వాడు బాగుపడటానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శోధన అది బాగుపడటానికి. ఇప్పుడు మనకు వచ్చే శోధన కూడా, దేవుడు పెట్టే శోధన కూడా మన జీవితాన్ని మార్చుకోవటానికి, మన స్థితిగతిని మార్చుకోవటానికి దేవుడు కొన్ని శోధనలు, అది పరీక్ష కాలం అంటారు. ఏ కాలం అమ్మా? పరీక్ష కాలము. ఆ పరీక్షలను లెక్కితే నీకు అంత విజయమే. ఆమేన్, హల్లెలూయా. ఆ పరీక్షలను గెలితే అంత విజయమే. ఆ పరీక్షలను గెలవాలి. అందుకే దేవుడు ఆ శోధనలు కూడా నీకు ఆశీర్వాదంగా మార్చే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము మనం చదువుకుంటే, 10వ అధ్యాయము 13వ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు సహింపగలముటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలగజేయును. ఆమేన్, హల్లెలూయా. శోధన ఇశ్రాయేల్ ప్రజలకు చనుకునేందుకు వాళ్ళకి శోధన పెట్టాడు. ఎంత? 40 రోజుల ప్రయాణము, 40 సంవత్సరములు, 40 రోజుల ప్రయాణం యాక్చువల్గా అక్కడ
ఐగుప్తు నుంచి కానాను దేశానికి వెళ్ళటానికి 40 రోజులే, ఇక్కడ నుంచి సికింద్రాబాద్ పోవడానికి అర్ధ గంటే. కానీ ఆ అర్ధగంట ప్రయాణం ఏం చేశాడంటే ఒక 1000 గంటలు పెట్టేశాడు అంతే. 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు చేశాడు. అది వాళ్ళు చేయొచ్చు, కొంత లేట్ అయింది అంతే. అంటే ఇక్కడ అదే చెబుతున్నాడు దేవుడు, ఏమని? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు మనుషులకు కలుగు శోధన మనం ఎంతవరకు నొప్పి భరిస్తామో, ఎంతవరకు మనం తట్టుకుంటామో కదా. పిల్లని పాపమతి కొడతాం కదా, ఎంతవరకు వాళ్ళకి అంతే కొడతాం కదా. పాపమతి కాలు చేతులు ఇరుగుతాం అమ్మా, ఇరగదేంగా. ఎంత కొట్టాలో అంతే కొడతాం. వాళ్ళు ఎంత భరించగలుగుతారో అంతే కొడతాం. అయితే మనకి కూడా దేవుడికి వ్యతిరేకమైన క్రియలు చేయటం వల్ల ఆ శోధనలు వస్తాయి. దేవుడు కావాల్చుకొని పెట్టాడు, ఆ శోధనలు కూడా కావాల్చుకొని పెట్టాడు. దేవుడికి నువ్వు వ్యతిరేకంగా ఆలోచించడం ద్వారా, జీవించడం ద్వారా, దేవుని యొక్క మార్గంలో లేకుండా ఇష్టమైన జీవితం జీవించడం ద్వారా నీకు శోధనలు వస్తాయి. కానీ ఆ శోధనలు నువ్వు ఎంత తట్టుకుంటావో అంతే. ఎక్కువగా పెట్టాడు శోధన. ఆ శోధనను భరించగలిగిందే నీకు ఇస్తాడు అని ఆ శోధన తప్పించుకునే మార్గం కూడా కలిగజేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధనలు అనేది చాలా భయంకరమైనవి. ఇప్పుడు దేవుడు పెట్టే శోధన చూడండి, మనం చూస్తూ ఉంటాం. ఎందుకు? మన కట్టుకున్న వారి దగ్గర నుంచి శోధన వచ్చింది, మన భార్య నుంచి, భర్త నుంచి, పిల్లల నుంచి, తల్లిదండ్రుల నుంచి, మనకి ఎక్కడి నుంచి వచ్చిందో శోధన మనకు తెలియదు. కానీ ఆ శోధన మనమే ఆ శోధన కొని తెచ్చుకుంటాం. ఆ శోధన కొని తెచ్చుకున్నప్పుడు మన విశ్వాస జీవితంలో మనము దేవుని యొద్ద బలంగా నిలబడాలి. దేవుల్లో ఆత్మీయంగా మనం బలంగా, విశ్వాసంలో బలంగా నిలబడాలి. బలంగా నీ జీవితము కట్టబడాలి. అప్పుడే నువ్వు ఏదొచ్చినా కానీ ఎదిరించగలుగుతావు. ఏదొచ్చినా కానీ ఏం చేస్తావమ్మా? తట్టుకొని నిలబడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. శోధన వచ్చినప్పుడు నువ్వు తట్టుకొని నిలబడాలంటే దేవుని వైపు చూడాలి. శోధన వచ్చినప్పుడు ఏ వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. పాపం దావీదు కూడా శోధనలో పడిపోయాడు ఒకనొక సందర్భంలో. ఆయన కూడా ఒక స్త్రీ ఆమోహంలో పడిపోయాడు. స్త్రీని ఇష్టపడ్డాడు, వివాహం అయిన స్త్రీని ఇష్టపడ్డాడు. ఇష్టపడి దావీదు కూడా తప్పు చేశాడు. కానీ తన తప్పును తాను సరిదిద్దుకొని పశ్చాత్తాపడ్డాడు. ఒక ప్రవక్త ద్వారా, నాతాను ప్రవక్త ద్వారా ఆయన తన తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగాడు దావీదు. పశ్చాత్తాపడ్డాడు. అందుకే ఆ పశ్చాత్తాప ప్రార్థనే దావీదు కీర్తన 51వ కీర్తన. 51 కీర్తన ఆయన పాపం చేసినందుకు, తప్పు చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు దావీదు. తిరిగి మళ్ళీ దేవుని వైపు చూశాడు. ఆ విధంగా ఎవరైతే ఆ శోధన మనకొచ్చే ఆ శోధన బాధ ఏదైతే ఉందో, ఆ శోధన ద్వారా వచ్చే కష్టం ఏదైతే ఉందో, మనము దేవుళ్ళ నుంచి మనము ఆ శోధన ఎదిరించాలి. ఆ శోధన ఎదిరించాలంటే మన జీవితంలో ఏముండాలంటే విశ్వాస జీవితము బలంగా ఉండాలి. విశ్వాస జీవితము బలంగా ఉండాలి. ఆ విశ్వాస జీవితం బలంగా లేకపోతే పడిపోతూ ఉంటారు. గాలి ఇలా వస్తే ఇలా కొట్టుకుపోతారు. మన టీవీలో చూసారా? గాలికి మనుషులు పతాంగిలాగా లేచిపోయారని చూసారా టీవీలో? ఎవరైనా మనుషులు ఎలాగ లేచిపోయారు? ఫస్ట్ టైం అంట మనుషులు గాలికి లేచిపోవటం. అంటే ఎంత భయంకరమైన గాల్లో వస్తున్నాయి చూడండి. వచ్చేది దుర్దినాలండి. వచ్చేది ఎప్పుడైనా మనుషులు గాలికి లేచిపోవటం చూసామా? ఏదో చెట్లు ఇరగబట్టడం చూసామా? కానీ ఏదో చాలలో కొంచెం ఒరిగెడ్డి ఉంటే, గడ్డి ఉంటే లేచిపోవటం చూసాము. కానీ రేకు పైకప్పులు ఉంటే లేచిపోవటం చూసాము. కానీ మనుషులు గాలి పతంగిలాగా ఎగిరిపోయాడు. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామో చూడండి. దేవుడు రాకడ సమయానికి గుర్తులు ఇవన్నీ. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ సమయంలో వస్తాడో తెలియదు. మనము బాప్తిసం తీసుకోవాలి. అందుకే రక్షణ పొందుకోవాలి.
ఈ యొక్క బాప్తిసం పొందుకుంటే దేవుని యొక్క కృప ద్వారా మనము ఎదుగుతాం. అపొస్తలుల కార్యములు 1:5 మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో, ఏ ఆత్మలో? పరిశుద్ధాత్మలో. చూడండి, పరిశుద్ధాత్మతో అంటే బాప్తిసం పొందేదని దేవుడు వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఇదో ఏవో నెలలో బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు ఏ విధంగా బాప్తిసం పొందుకోవాలంట? పరిశుద్ధాత్మ ద్వారా మీరు బాప్తిసం పొందుకున్న వారుగా ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ లేకపోతే మన విశ్వాస జీవితము సాఫీగా కొనసాగదు, మన ప్రార్థన జీవితము సాఫీగా కొనసాగదు, మన ప్రార్థనలు ఎదగలేము, విశ్వాసంలో ఎదగలేము. మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందుకుంటామో, చాలా మంది నీళ్ళలో బాప్తిసం తీసుకున్న వాళ్ళే మనం అందరమే. నీళ్ళలో ఈరోజు సతీష్ కూడా నీళ్ళలోనే బాప్తిసం తీసుకున్నాడు. దానికి అది ఏం అంటే దేనికి సాదృశ్యం అంటే, ఆ నీళ్ళల్లో బాప్తిసం అంటే మన యొక్క పాపముని వదిలి ఆయన పైకి లేవటం, అంటే నీళ్ళ మునిగి పైకి లేవటం అంటే మనము దేవుళ్ళు నిత్య జీవం పొందుకోవటానికి, ఈ నిత్య జీవం పొందుకోవటానికి ఈ బాప్తిసము, నిజమైన బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసము నీలో ఉండాలంటే నువ్వు దేవుళ్ళు ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, బలంగా స్థిరపడాలి. అప్పుడు ఆ శోధన ఏదైనా ఆ శోధన వచ్చిందంటే దాన్ని నువ్వు తట్టుకోగలుగుతావు, నిలబడగలుగుతావు. ఎగిరిపోవు. గాలి వచ్చినప్పుడు ఎగిరిపోయేవాడుగా ఉండవు, నిలబడతావు. సోదరులు పడకుండా, సోదరులు వచ్చినా కానీ తట్టుకుంటావు, వాటిని జయించగలుగుతావు. ఆ జయించే జీవితము దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ శోధన ప్రియ దేవుని బిడ్డరా, ఈ రోజు విశ్వాసాల జీవితంలో పతనం అయిపోతున్నాయి అమ్మ. విశ్వాసాల జీవితంలో స్థిరపడట్లేదు, విశ్వాసాల జీవితంలో బలంగా ఉండట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు శోధనలో పడిపోతున్నారు. ఎక్కడ పడిపోయారు? శోధనలో పడిపోయారు. ఈరోజు అనేకులు రాకుండా ఉండటానికి కారణము శోధనలో పడిపోవటం. శోధనలో వాళ్ళు ఉండటం వల్ల ఇదిగో శోధన మనం ఎదుర్కొనే శక్తి వాళ్ళకి లేకపోవటం వల్ల వాళ్ళు శోధనలో పడిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి యాకోబు రాసిన ఎలాంటమ్మా, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మొదల కోలుపడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపము పరపక్వమై మరణమును కన్నెను. దేవుని ఇది సాతానుడు పెట్టే శోధన. ఇది వాడు ఏం చేస్తాడంటే దురాశ కలిగిస్తాడు. ఏం చేస్తాడమ్మా? దురాశని కలిగిస్తాడు. ఆదివారం కదా, ఆదివారం ఏం పనికి పోతీలే, 1000 రూపాయలు ఇస్తా అన్నారు కదా, 7 రూపాయలు పనికి పోతే నీ అవసరాలు ఇదిగో. వాడు పని కల్పించేది వాడే, సాతానుడు అవసరం చూపించేది వాడే. కనుక నీకు ఏ అవసరం ఉందో అదిగో ఆ డబ్బు వస్తుంది కదా, నువ్వు పనికి పో, దేవుడి దగ్గరికి పోగాకు. దేవుడి దగ్గరికి పోతే నిత్యమైన ఆశీర్వాదాలు వస్తాయి. సాతానుడు ఆ ఒక్కరోజు ఆ 1000 రూపాయలు వస్తాయేమో, తర్వాత మన ఆరోగ్యం పాడైపోతే పనికి పోతావా? ఆ 7 రూపాయలు కూడా రావు. బలం లేకపోతే, శక్తి లేకపోతే నువ్వు ఏం పని చేయగలుగుతావు? దేవుళ్ళో నువ్వు ఎదిగితే దేవుడు నీకు శక్తిని ఇస్తాడు, దేవుడు నీకు బలం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినట్లుగా ఏం చేస్తున్నాడా? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత, దురాశ దుఃఖానికి చేటు అంటారు కదా మా పెద్దోళ్ళు. దురాశ నువ్వు సంపాదించుకోవద్దని ఎవరు చెప్పరు. పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు ఏమంటాడు తెలుసా? సోమరి పూతులాగా ఉండకాకండి అంటాడు. సీమను చూసి మీరు నేర్చుకోండి, సోమరిలాగా ఉండకూడదు దేవుడే చెప్తున్నాడు. మరి ఇక్కడేమో దేవుడు దురాశ అంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి, దేవుడి సమయాన్ని దొంగిలించి, దేవుని యొక్క సమయాన్ని వినియోగించుకోకుండా, దేవుని యొక్క వాక్యం వినకుండా, దేవుడు ఎదగకుండా, దేవుని యొక్క ఆత్మచేత నింపబడకుండా, నీకు డబ్బే ప్రపంచము అని ఇదిగో సొంతగా ఆ దురాశ పొందుకొని
దురాశ చేత డబ్బు సంపాదించుకుంటాం. అది తప్పు. అది తప్పు. అది చెయ్యొద్దు. అది పెద్ద శోధన. ఆ శోధన ఆ శోధన నుంచి దేవుడు కాపాడలేడు. అది నువ్వు దురాశ చేత ఏర్పాటు చేసుకున్న శోధన. ఆ శోధన వద్దు నీకు. ఆ శోధన వద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఓ సహోదరుడు, ఓ సహోదరి, ఆ శోధన భయంకరమైన శోధన. అది ఆ భయంకరమైన శోధనలో మీరు పడకాకండి. అందుకే దురాశ చేత ఎడవబడి మరులు కొలపబడిన వాడే శోధింపబడును. మరులు కొలిపిన వాడే శోధింపబడును. ఆ శోధన ఆ శోధన నుంచి దేవుడు కూడా కాపాడలేడు. మనము యోబు గురించి సాక్ష్యం వింటాం. ఆ సాక్ష్యం ఎవరో కాదు, దేవాది దేవుడే చెప్పిన సాక్ష్యం ఏంటంటే యోబు యథార్థవంతుడు. యోబు ఎలాంటి వాడమ్మా? యథార్థవంతుడు. సాక్ష్యం దేవుడు చెబుతున్నాడు, మనుషులు కాదు చెప్పే సాక్ష్యం. మనుషులు మనము కంటే పెడితే మన తరపున ఉంటారు, మనం ప్రేమిస్తే మన తరపున ఉంటారు. బాధలు మనకి తోడుగా ఉంటారా? ఉండరు. కానీ దేవుడు చెప్పే సాక్ష్యము మన యథార్థతను బట్టి చెప్పే సాక్ష్యం. అది దేవుడు చెబుతున్నాడు, యథార్థ హృదయము, యథార్థమైన జీవితము. ఈరోజు లేదు ప్రియ దేవుని బిడ్డ క్రైస్తవులు. దేవుని బిడ్డలు అనుకుంటున్నాం మనము ఇదిగో ఆ శోధనలు పడటానికి ఇష్టపడుతున్నాం, కానీ ఆ శోధనలు మగ్గిపోవటానికి ఇష్టపడుతున్నాం, కానీ దేవుళ్ళు ఎదిగి మన జీవితాన్ని ఆశ్రదకరంగా మార్చుకోవటానికి, మన జీవితాన్ని దీవెనకరంగా మార్చుకోవటానికి మనం ఇష్టపడట్లేదు. ఆ శోధన జయించడానికి దేవుడే తన మౌనతమైన కృపా దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. ఈ శోధన జయించాలంటే, ఆ సాతాను పెట్టే శోధన జయించాలంటే నువ్వు వాక్యంతో కట్టబడాలి. వాక్యంతో కట్టబడాలి. దావీదు రాసిన 119 దావీదు కీర్తన 9వ వచనము. 119వ దావీదు కీర్తన. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుము. నీ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని జాగ్రత్త పరుచుకో. వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని సరిదిద్దుకో. వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకో. అప్పుడు ఆ శోధనలు జయించే శక్తి దేవుడికి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యానికి దగ్గరగా ఉండాలి నీ జీవితం. వాక్యానికి, దేవుని యొక్క వాక్యానికి నీ జీవితం దగ్గరగా ఉండాలి. వాక్యము వినటానికి, వాక్యము జ్ఞానం చేసుకోవటానికి, జ్ఞాపకం చేసుకోవడానికి నీ జీవితం దగ్గరగా ఉండాలి. చాలా మంది బైబిల్ చదవట్లేదు, అందుకే బైబిల్ రిఫరెన్స్ తీయలేకపోతున్నారు. మీరు దేవుని యొక్క వాక్యం చదివే వాళ్ళు ఎంత పాస్టర్ తింటారు తెలుసా? నేను చెప్పిన అంశం ఒక్కసారి చెప్పమని తీసి చదువుతారు. నేను కంప్లీట్ కూడా కాదు చాలా మంది. కానీ వాక్యం చదవాలి, వాక్యము వినాలి. ఆ వాక్యం ఎన్న వాక్యము మన జీవితంలో అనువాదం చేసుకోవాలి. ఆ వాక్యం ఉన్నప్పుడు నీ జీవితంలో శోధన జయించే శక్తి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు శోధన జయించే శక్తి ఇస్తాడు. అందుకే యాకోబు పత్రిక 1:3వ వచనంలో మనం ఒకసారి మళ్ళీ యాకోబు పత్రిక వెళ్ళండి త్వరగా. 3వ వచనం. అమ్మా, పరీక్ష ఓర్పును మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఇదేంటి? శోధనలు బాధగా ఉంటది కదా, ఇక్కడ ఏమో మహానందము అని ఎంచుకొని అంటాడు యాకోబు. ఎవరు చెబుతున్న మాట అయ్యే? యాకోబు. ఈ యాకోబు ఎవరు చెప్పండి? ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు శిశువుల్లో ఒక యాకోబు ఉన్నాడు. ఆయన కాదు ఈ పత్రిక రాసింది. యేసుక్రీస్తు యొక్క స్వయాన తమ్ముడే ఈ పత్రిక రాశాడు. ఈ యాకోబు ఆ యాకోబు కాదు. చాలా మంది ఆ యాకోబు అనుకుంటారు. ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, ఇక్కడ మన చదువుబడిన వాక్యం భాగంలో మీరు నానా విధమైన శోధనలో పడకున్నప్పుడు అది మహానందమని ఎంచుకోండి. మహానందము ఎందుకు తెలుసా? మనకు శోధన వస్తే నువ్వు యథార్థంగా ఉండి, విశ్వాస జీవితం కలిగి ఉండి, ప్రార్థన జీవితం కలిగి ఉండి, నీకు శ్రమలు సాతాను శోధన పెడతా ఉంటాడు. యోబీసులో ఎవడు శోధన పెట్టాడు? సాతాను శోధన పెట్టాడు. కానీ యోబు యథార్థవంతుడు కాబట్టి శోధన పెట్టిన ఆ శోధన
ఆనందకరంగా ఆయనకి యోబుకి మారిపోయింది. ఆయనకు పోయిన మొత్తము 200 ఆశలతో దేవుడు యోబుకి అనుగ్రహించాడు. ఇక్కడ అదే మాట అన్నాడు, మనకి శోధన యథార్థవంతులకి, ప్రార్థన జీవితం కలిగిన వారికి, లేదంటే యథార్థ జీవితం కలిగి నమ్మకమైన జీవితంలో ఉన్న వాళ్ళకి శోధనలో వస్తే అది 200 ఆశీర్వాదములు. ఆమేన్, హల్లెలూయా. దాన్ని కీడెనకాల మేలు, కీడెనకాల ఏమంటారు? మేలు అంటారు. దేవుని స్తోత్రం. ఆ మేలు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే దానియేలు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానియేలు గ్రంథము పాత నిబంధనకి వెళ్ళండి. దానియేలు గ్రంథం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకలించి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసి ఆయన శుద్ధించుతూ వచ్చెను. ఇట్టి శాసనము, ఆ శాసనం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క సన్నిధిలో దేవునికి యథార్థవంతుగా ఉన్న ఆ దావీదు జీవితంలో గొప్ప శోధన వచ్చింది. ఆ శోధన ఏంటంటే ఆయన రాజా సంస్థానంలో దేవుని ఆరాధించకుండా ఉండాలని ఒక నియమము పెట్టారు. ప్రతి ఒక్కరు మొక్కాలి, ఆ దేశ దేవతలకి పూజని ఆరాధించుకుంటున్నాడు, దేవునికి ప్రార్థన చేసుకుంటూ గడిపే ఆ కాలంలో గొప్ప శోధన, దేవుని ఆరాధించకూడదని ఒక శోధన వచ్చింది. కానీ అట్టి శాసనం వెళ్ళబడినప్పుడు ఆయన ప్రార్థనలు గలిపడి ఈ శోధన నా తగ్గించి తొలుగుని గాక ప్రభువా అని ప్రార్థన చేశాడు. శోధన వచ్చినప్పుడు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. శోధన వచ్చినప్పుడు ఏముండాలమ్మా? ప్రార్థన. మనుషుల వైపు చూడకాకండి, నాకు వాడు సాయం చేస్తారా, వీళ్ళు సాయం చేస్తారా, మా అయ్య మా అక్క సాయం చేస్తారా, మా అన్న ఎవరు మన ఆదుకోలేరమ్మా, ఎవరు మన ఆదుకోలేరు. ఆదుకున్న మళ్ళీ మనము తిరిగి చెల్లించాలి. దేవుడిచ్చిన సహాయము స్థిరంగా దేవునికి సహాయం మీరు పొందుకోవాలి. అది ఏ శాసనం అయినప్పటికీ, ఏ శోధన అయినప్పటికీ, ఏ కష్టం అయినప్పటికీ, ఏ బాధ అయినప్పటికీ మీరు ప్రార్థన జీవితంలో ఉండండి. ఒకటేమో వాక్య జీవితంలో ఉండాలి, రెండవదిగా ప్రార్థన జీవితం ఉండాలి. ఈ వాక్య జీవితం, ప్రార్థన జీవితం కలిగిన వారికి శోధన వచ్చినా కానీ ఏమీ కాదు. ఆ విధంగా దానియేలు ఆ ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు ఎంత గొప్ప కార్యం చేయాలి. ఎవరైతే శోధించాలని చూశాడో ఆ రాజ్యానికే ప్రధానమంత్రిగా అయిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రాజ్యానికి ప్రధానమంత్రిగా దేవుడు నియమించాడండి. అది గొప్ప కార్యము. కనుక మనం శోధనలో పడకుండా ఉండటానికి మనము నిలబడాలి. చూడండి, ఆది కాండము యోసేపు గురించి మనకు తెలుసు కదా, తెలుసా? ఆయన పడరాని పాటలు పడుతూ ఆయన జీవిత విధానం సాగిస్తున్నప్పుడు మరి ఆ శోధన, ఒక భయంకరమైన శోధన ఆయనకు వచ్చింది. ఆయన ఏ విధంగా ఎదుర్కొన్నాడు చెప్పి నేను ఇంకొక వాక్యం చెప్పి ముగిస్తాను. 39వ అధ్యాయము ఆదికాండము 6 చదువుతాం. అతడు తన దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోతిఫరు గృహంలో ఈయన బానిస బ్రతుకుతున్న సమయంలో ఇదిగో ఈయన మంచితనం మెచ్చేసి ఆ యజమానుడు ఆ కుటుంబం అంతటా ఆయనకు అప్పచెప్పి 7వ వచనము, అటు తర్వాత అతని యజమానుని భార్య తనతో చేయించమని చెప్పాను. 8వ వచనం, కలిగిందంతయో నా చేతికి అప్పగించును కదా, అతని ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని ఆయన తన యజమాని భార్యతో అన్నాడు. తన యజమానుడు, యేసప్ప యొక్క యజమానుడు ఆ కుటుంబం అంతటిని అప్పచెప్పాడు, తన భార్యనే తప్ప. ఆ కుటుంబంలో ఏముందో, ఆ ఇంట్లో ఏముందో తన యజమానుడు తెలియదంట. అంతగా యోసేపు ఆ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. భార్యని, ఆ భార్య తన్ని యోసేపుని ఆమోచించింది. వ్యామోహము చూపుతో ఆయన్ని తన వైపు తిప్పుకోవాలని ఎంత శోధించిందో పాపం కదమ్మా, ఎంత శోధించిందో కదా. ఒక రోజుతో పని కాదు, ఒక రోజుతో మాట కాదు అది. తను ఆ ఇంట్లో పని చేస్తున్నాడు,
బానిసగా పనిచేస్తున్నాడు. తన యజమానురాలు ఇదిగో నువ్వంటే నాకు ఇష్టము, నాతో ఉండు, నేను ఇదిగో ఈ ఆస్తిని అవసరం అయితే ఏం చేస్తారు? ఇప్పుడు అక్రమ సంబంధాల వల్ల భార్యను చంపేస్తున్నారు, భర్తను చంపేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ భయభక్తులు లేక చోదనలో పడిపోయి భయంకరమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఈమె పెట్టి ఆ శోధనని తట్టుకున్నాడు. ఎప్పటి నుంచి ఆయన ఇబ్బంది పెడుతుందో, మరి ఆయన పని చేసుకునేటప్పుడు నాతో ఉండుగానంటే నేను రానంటే ఇదిగో ఇంకా ఎక్కువ పని చెప్పిద్దేమో. ఏ పని అయినా కానీ తట్టుకొని చేస్తున్నాడు. ఆమె దగ్గర తప్పించుకుంటున్నాడు, పని చేస్తున్నాడు. ఆ బాధ మనకు వచ్చే శోధన కూడా ప్రియ దేవుని బిడ్డలారా, అది ఆ శోధన మనతో పాటే ఉంటది. ఆ శోధనకి మనము తల్లవంచకూడదు, జయించాలి. యేసుకు ఆ దేవుణ్ణి చూశారు. అమ్మా అదిగో నా యజమాని ఇంట్లో అన్ని చెప్పాడు, నేను తప్ప నువ్వు నా సొత్తు కాదు, ఆయనలో నేను దేవుని పెట్టని నేను అలాంటి పని చేయకూడదు అని నన్ను ఏమంటాడు? నేను దేవునికి విరోధము చెయ్యను. దేవునికి విరోధము చాలా మంది ఎవరు చూస్తారులే, 4 గోడల మధ్యలో అనుకుంటాం కదా. కానీ 4 గోడల మధ్యలో నువ్వు ఒంటరిగా ఉండా నీ తలంపులు కానీ నీ ఆలోచనలు కానీ మన ఏది చేసినా కానీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ భయం మనకు ఉండాలి. అప్పుడు ఆ శోధన నుంచి తప్పించబడతాం. మనకి అబ్రాహాం కూడా శోధన వచ్చింది. అబ్రాహాంకి 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తాను అని. 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు. ఆ 75 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకున్నాడు, ఇంకో 1 సంవత్సరం 2 సంవత్సరాలు నేను కుమారుని పొందుకుంటాను, నాకు దేవుడు ఇస్తాను. కానీ 25 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాలు అయిన తర్వాత, కుమారుని దేవుడు అనుగ్రహించిన తర్వాత మళ్ళీ శోధన. నీ కుమ్మలి బలిగా ఇయ్యి అని వెంటనే దేవుడు తన కుమారుని ప్రభా నా కుమారుని నేను ఎట్టేస్తానయ్యా అని అనలేదు. వెంటనే చిత్తము ప్రభా. శోధన దేవుడే పెట్టాడు, కానీ ఆ శోధన నుంచి సంతోషం కూడా దేవుడే ఇచ్చాడు. ఆ కుమారుని అబ్రాహాము యొక్క కుమారుని ఇస్సాకుని బలిచ్చేటప్పుడు నరకపోయేటప్పుడు అబ్రాహాము నీ భక్తిని నేను చూశాను. దావీదు జీవితంలో కూడా శోధన వచ్చింది, కానీ ఆ శోధన పోగొట్టుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆయన ఉన్నతమైన స్థితిలో దావీదు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శోధన వచ్చినప్పుడు తట్టుకొని ఉన్నాడు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ శోధనలు శోధనలు కానివ్వండి, మనం యథార్థంగా ప్రార్థనలో వాక్యంలో ఉండి మనకు వచ్చే శోధనలో అవి మన ధన్యకర జీవితంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవి మనం ఏం చేయలేవు. కానీ మనం దురాశ చేత వచ్చే శోధనలు ఉంటాయి. ఆ దురాశ చేత వచ్చే శోధనలు అది చాలా భయంకరమైనవి. అవి మన జీవితాన్ని వర్ధిలింపచేయవు, మన జీవితంలో ఆనందం పొందుకోలేవు, మన జీవితంలో సంతోషం పొందుకోలేవు. అందుకే ఈరోజు మన జీవితంలో ఆ సంతోషము ఆనందము పొందుకోవాలంటే ఆ శోధన జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఆ జయించే శక్తి ఉండాలంటే మనము సంఘములో విశ్వాసులుగా ఎదగాలి. ఆరాధనలో మనము విశ్వాసులుగా ప్రార్థన పూర్వకంగా ఎదగాలి. చాలా మంది ఆ శోధనలు ఎందుకు వస్తున్నాయంటే మనం దేవుడి దగ్గరికి ఆరాధనకి మనము సరిగ్గా క్రమంలో నడుచుకోవట్లేదు, సరైన క్రమంలో విశ్వాస జీవితంలో మనం జీవించట్లేదు. అందుకే మనకి ఆ శోధనలు రావడానికి కారణం. ఆ శోధనలో వచ్చినా కానీ నువ్వు తట్టుకునే శక్తి నీకు ఉండాలంటే మనము విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితంలో మనము బలంగా ఉండాలి. అప్పుడే ఏది వచ్చినా అవన్నీ వాటి అంతటిగా అయ్యే తొలగిపోతూ ఉంటాయి. దేవుడు సహాయం దయచేస్తాడు. ఆ శోధనలు జయించడానికి శక్తిని ఇస్తాడు, బలం ఇస్తాడు. ఆ విధమైన శోధనలు పడకుండా
మరి ఏ విధంగా అయితే వాళ్ళు ప్రార్థనలో ఉండి దానియేలు శోధన పోగొట్టుకున్నాడు, మరి ప్రార్థనలో ఉండి విశ్వాసంలో ఉండి అబ్రాహాము శోధన జయించగలిగాడు. మరి విశ్వాసంలో ఉండి సాతాను పెట్టే శోధన ఏ విధంగా యోబు జయించగలిగాడు. మరి విశ్వాసంలో ఉన్నవారు శోధన జయిస్తాడు. ఆ జయించే శక్తిని దేవుడు నీకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ఆ దేవుని యొక్క శక్తి పొందుకొని నిరంతరము సంతోషమైన జీవితం గడపాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్న కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.